ఐటీ గారు ముఖ్యంగా మనందరి మేడం గారు డిఐజీ మేడం గారు సుభాషిణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి కరతాళాల మధ్య మనం ఖచ్చితంగా వారికి ఇవ్వాలి. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, తెల్లారుజామున 2:30కు మెసేజ్ పెట్టినా అక్కడ గ్రూప్లో రెస్పాండ్ అవుతూ మేడం గారు చాలా కష్టపడ్డారు. జిల్లా రిజిస్ట్రార్ గారు కూడా కమిటీలో మెంబరు, మన జిల్లా రిజిస్ట్రార్ గారు. వీరందరి సూచనలు తీసుకుని ప్రభుత్వం ఒక చక్కటి మాడ్యూల్ని రూపొందించిందని నేను స్వయంగా భావిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ మాడ్యూల్ సక్సెస్లో పాత్ర వహించాలి. మీ అందరి కృషి వల్లే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, మనకి ఆదాయం రావాలనేది కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ మాడ్యూల్ని వాళ్ళ నుంచి మీరు ఓపెన్ ఉంది, అందరూ ట్రై చేయండి. ఇంక్లూడింగ్ రియల్టర్స్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. దానిలో లోటుపాట్లు ఏమున్నాయి, ఎంత మంచిగా ఉంది అనేది మీరు ఇచ్చిన ఫీడ్బ్యాకే మేము ప్రభుత్వంకి తెలియాల్సి ఉంటుంది. కాబట్టి మీ అందరి సహకారంతో దీన్ని విజయవంతం చేయవలసిందిగా, ప్రజలకు మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్పేలాగా మీ వంతు పాత్ర మీరు పోషించండి. మేమందరం అండగా ఉంటాము. మనకందరికీ జిల్లా రిజిస్ట్రార్ గారు ఉన్నారు, సలహాలు సూచనలు ఇవ్వడానికి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా దృష్టికి తీసుకురండి. ఈ యొక్క మార్చి 31 వరకు మాత్రం 25% రిబేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వచ్చేలాగా సహకరించవలసిందిగా ప్రార్థన.